హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. సో ఈరోజు వచ్చేసి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. మీకు కొన్ని టిప్స్ ట్రిక్స్ నేనైతే ఇవ్వబోతున్నాను. ఏ విధంగా మనము ఆర్టికల్స్ ని పార్ట్స్ ని స్కెడ్యూల్స్ ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఏవైతే డిస్కస్ చేయబోతున్నామంటే మనకు కాన్స్టిట్యూషన్ లో ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని పార్ట్స్, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి. అవి 26th January 1950 అంటే మన కాన్స్టిట్యూషన్ రెడీ అయినప్పుడు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అనే దానిపై తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ ఏవి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్, ఓకే, అదే విధంగా ఎంత టైం పట్టింది కాన్స్టిట్యూషన్ ని ప్రిపేర్ చేయడానికి అండ్ ఎన్ని సెషన్స్ లో దీన్ని పూర్తి చేశారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా మనం స్కెడ్యూల్స్ కి, ఓకే, మనకి ఎన్నైతే స్కెడ్యూల్స్ ఉన్నాయో స్కెడ్యూల్స్ కి రిలేటెడ్ ఒక ట్రిక్ అయితే నేను చెప్పబోతున్నాను. పార్ట్స్ కి రిలేటెడ్ ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఇవి మీకు గుర్తుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ అయితే చేయగలరు అనమాట. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఓకే, మన కాన్స్టిట్యూషన్ వచ్చేసి 26th January 1950 ఆ టైంకి మన కాన్స్టిట్యూషన్ లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ వచ్చేసి 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకు మీరు ఒకసారి కాన్స్టిట్యూషన్ లో గమనిస్తే, బుక్స్ లో, పాలిటీ బుక్స్ లో గమనిస్తే మీకు ఆర్టికల్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది. డ్యూటీస్ కి పార్ట్ 4A అనేసి ఉంటది. ఓకే, ఇలా ABC అనేసి ఉంటాయి అన్నమాట. సో అది ఉన్నది ఏ విధంగా అంటే అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం అనమాట. ABC అలా లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా యాడ్ చేయబడినవి అనేసి అర్థం అనమాట. ఓకే, సో ఈ విధంగా ప్రజెంట్ అయితే 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 స్కెడ్యూల్స్ అయితే మనకు ఉన్నాయి. ఇంకొకటి స్కెడ్యూల్స్ కి ట్రిక్ వచ్చేసి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం దీన్ని నేను వచ్చేసి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం కాన్స్టిట్యూషన్ గురించి. సో కాన్స్టిట్యూషన్ వచ్చేసి 11 సెషన్స్, పూర్తిగా 11 సెషన్స్ లో కంప్లీట్ అయ్యింది. దీనికి 2 years 11 months 18 days టైం పట్టింది. 26th November 1949 కి కాన్స్టిట్యూషన్ దాదాపుగా రెడీ అయిపోయింది అనమాట. అయితే సార్ 26th November కి రెడీ అయితే 26th January మనం ఎందుకు దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేశాం సార్ అనేసి మీరు అడిగితే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది. అయితే 1929 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో పూర్ణ స్వరాజ్ మాకు కావాలి, కంప్లీట్ ఇండిపెండెన్స్ మాకు కావాలని ఫర్ ది ఫస్ట్ టైం అక్కడ డిక్లేర్ చేశారనమాట. ఆ డిక్లేర్ చేసిన సెషన్ వచ్చేసి 26th January 1929 ఆ తారీఖున జరిగింది. సో అందుకు సిగ్నిఫికెన్స్ గా 26th January 1950 ఓకే పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం అయితే జరిగింది మన కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇది వివరాలు అనమాట. ఇవి ప్రజెంట్ గా ఉన్న ఆర్టికల్స్, పార్ట్స్, స్కెడ్యూల్స్. ట్రిక్ వచ్చేసి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, మన కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ కొన్ని విషయాలు. ఓకే, ఎంత టైం పట్టింది, 2 years 11 months 18 days అండ్ 26th November 1949 కి రెడీ అయ్యింది, 26th January 1950 కి ఎన్ఫోర్స్ అయ్యింది అండ్ 11 సెషన్స్ లో జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం స్కెడ్యూల్స్ కి రిలేటెడ్ ట్రిక్ వచ్చేసి చూద్దాం. ఓకే, స్కెడ్యూల్స్ యొక్క ట్రిక్ వచ్చేసి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో దాన్ని మనం చూద్దాం ఏ విధంగా డిఫైన్ చేయాలో. ఇప్పుడు ఒక్కొక్క లెటరు, ఓకే, ఒక్కొక్క వర్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీ అంటే టెరిటరీస్. మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఏవేవైతే పదాలు మనం రాసామో అవి మీకు స్కెడ్యూల్స్ లో కనిపిస్తాయి అనమాట.
ఓకే, సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క స్కెడ్యూల్ ఆ సెంటెన్స్ లోని తీసుకోబడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీ వచ్చేసి ఫస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి ఏం చెప్తుంది, ఓకే, నేమ్ ఆఫ్ ది యూనియన్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ అనేసి అంటది. సో టెరిటరీస్ అనేసి గుర్తుపెట్టుకుందాం. ఈ వచ్చేసి ఎమాల్యుమెంట్స్, సాలరీస్, ప్రివిలేజెస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎక్సెట్రా. అదే విధంగా ఏ వచ్చేసి అఫిర్మేషన్స్, ఓత్స్ అండ్ అఫిర్మేషన్స్. ఓకే, అదే విధంగా రాజ్యసభ, ఆర్ అంటే రాజ్యసభ, అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు రాజ్యసభ, ఓకే, టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఎస్ అంటే స్కెడ్యూల్ ఏరియాస్, ఓ అంటే అదర్ ఏరియాస్. ఆ అదర్ ఏరియాస్ అనేసి గుర్తుపెట్టుకున్నాం ఓని. అది వచ్చేసి అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఎఫ్ వచ్చేసి ఫెడరల్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేస్తుంది. ఫెడరల్ స్ట్రక్చర్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్ అన్నమాట. అంటే స్టేట్ లిస్ట్ ఏంటి, సెంట్రల్ లిస్ట్ ఏంటి, సెంట్రల్ లిస్ట్ ఇన్ ది సెన్స్ యూనియన్ లిస్ట్. ఓకే, కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంది. సో ఈ విధంగా ఇక్కడ ఓ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి 22 ఉన్నాయన్నమాట. ఇంకోటి ఎల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్, ఓకే, అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అన్నమాట. డి వచ్చేసి డిఫెక్షన్ లాస్, దీన్నే యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటారు అన్నమాట. పి వచ్చేసి పంచాయత్స్, ఎం వచ్చేసి మున్సిపాలిటీస్. సో ఇక్కడ రాసిన ప్రతి ఒక్క లెటరు టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని అది ఒక వర్డ్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ వర్డ్ వచ్చేసి మనకు స్కెడ్యూల్స్ లో మనకు కనిపిస్తాయి అనమాట. ఇదే ట్రిక్ అనమాట, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ని ఓకే ఏ స్కెడ్యూల్ లో పొందుపరిచారు అనేసి క్వశ్చన్ అడిగితే తక్కువ చెప్పేయచ్చు. ఓకే, అఫీషియల్ లాంగ్వేజెస్ అని, అవి ఇక్కడ 8th స్కెడ్యూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్ వచ్చేసి ఏ స్కెడ్యూల్ లో ఉంది, పంచాయత్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ స్కెడ్యూల్ లో ఉంచారు అంటే పి, పంచాయత్స్ 11th స్కెడ్యూల్. సో ఇదే ఆర్డర్ అనమాట, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. మనకి కాన్స్టిట్యూషన్ లో 25 పార్ట్స్ ఉన్నాయి. సో 25 పార్ట్స్ ని గుర్తు పెట్టుకోవడానికి ఒక ట్రిక్ అయితే ఇప్పుడు చూద్దాం. ఆ ట్రిక్ వచ్చేసి యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ టు ఈట్, సో ఓన్లీ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. సో ఇది మన ట్రిక్ అనమాట. ఓకే, దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. యు వచ్చేసి యూనియన్ అండ్ టెరిటరీ. ఓకే, ఫస్ట్ పార్ట్. ఓకే, మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి యూనియన్ అండ్ టెరిటరీ. సెకండ్ వచ్చేసి సిటిజన్షిప్. ఓకే, సిటిజన్షిప్. థర్డ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఫోర్త్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫోర్త్ ఏ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి ద యూనియన్. సిక్స్త్ వచ్చేసి ద స్టేట్స్. ఓకే, సెవెంత్ వచ్చేసి డిలీట్ చేశారు అనమాట. ఓకే, అమెండ్మెంట్ యాక్ట్ తో ఒక డిలీట్ చేశారు. ఎయిత్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్. పి వచ్చేసి పంచాయత్స్. 9A వచ్చేసి మున్సిపాలిటీస్. 9B వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్. 10 వచ్చేసి స్కెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఆర్ వచ్చేసి రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, 12 వచ్చేసి ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. 13 వచ్చేసి ట్రేడ్, కామర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, 14 వచ్చేసి సర్వీసెస్ అండర్ ది యూనియన్ అండ్ స్టేట్స్. 14A వచ్చేసి ట్రైబ్యునల్స్. 15 వచ్చేసి ఎలక్షన్స్. 16 వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. 17 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్. 18 వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. 19 వచ్చేసి మిసెలేనియస్. 20 వచ్చేసి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 21st వచ్చేసి టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. 22 వచ్చేసి షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్స్. సో ఈ యొక్క ప్రతి ఒక్క లెటర్ నేను ఏదైతే అండర్లైన్ చేశానో అది వచ్చేసి ఒక్కొక్క పార్ట్ ని మనకు తెలియజేస్తాం అనమాట. ఇప్పుడు మనకి 25 పార్ట్స్ అన్నాం సార్, ఇక్కడ లాస్ట్ 23 వచ్చింది అనేసి మీరు అడిగితే నేను చెప్పాను కదా, ఏ ఓకే ఏ బి అనేసి యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 22 ఉన్నాయి. ఓకే, ఒకటి డిలీట్ అయిపోయింది. ఓకే, 7th డిలీట్ అయిపోయింది. సో మనం 21 అనుకుందాం. 21, 22,
23, 24, 25. ఓకే, ఏ. సో ఇవి యాడ్ చేశారు అనమాట, అప్పుడు 25 అవుతాయి. ఇక్కడ 7 డిలీట్ చేశారు. సో ఈ లాజిక్ తో మనము పార్ట్స్ 25 పార్ట్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ టు ఈట్, సో ఓన్లీ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. సో ఈ లాజిక్ తో 25 పార్ట్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏవైనా పార్ట్స్ గురించి ఎగ్జామ్స్ లో అడిగినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.